తిరిగి వార్తలకు స్వాగతం. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చంద్రనారాయణ అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, రవాణా, ఆర్ఎండ్బి, వైద్య శాఖల అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు డాక్టర్ పి కిరణ్మయి, డాక్టర్ కె ఓంకార్నాథ్, సిహెచ్ఓ జాలాది విల్సన్ బాబు ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలు పనిచేసి ఇటీవల సాధారణ బదిలీపై వెళ్లిన ఉద్యోగులకు ఘనంగా సత్కరించారు. స్టాఫ్ నర్స్ డి శిరోమణి, ఏఎన్ఎంలు పుష్పవతి, కనకలక్ష్మి, సముద్రవేణి, సుజాత, వరలక్ష్మిలను ఘనంగా సన్మానించారు. ఆశా కార్యకర్త సిహెచ్ సుబ్బలక్ష్మిని ఘనంగా సత్కరించారు. పెంటపాడు మండలం రావిపాడులోని మోడల్ ప్రైమరీ స్కూల్ నెంబర్ 1లో తెలుగు వ్యవహారిక భాషను అందుబాటులోకి తీసుకుతెచ్చిన భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకటరామూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా ప్రధానోపాధ్యాయులు కందికుప్ప కాశీనాథం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉపాధ్యాయులు మంగతాయారు తెలుగు భాష గొప్పతనం గురించి తెలుగు పద్యాయాలు, డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీ నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఎస్ఎంసీ చైర్మన్ కరిబండి దేవి నాగరాజేశ్వరి ద్వారా అందించారు. కాలువగట్లను ఆక్రమించిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుము రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. కాలమండలం జక్కరం వద్ద బొండాడ పంట కాలువ ప్రక్షాళన పనులను కొబ్బరికాయ కొట్టి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 వారాల్లో తొలగింపు పనులు పూర్తి చేసి 19 అడుగుల గట్టు రహదారి ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు, నీటి సంఘాల అధ్యక్షులకు ఆదేశించారు. ఆక్రమ పనులకు రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమ మండలి టీడీపీ అధ్యక్షులు ఆరెడ్డి వెంకటరత్న ప్రసాద్, ఉండి డీసీ చైర్మన్ తోట ఫణిబాబు, బీసీ వైద్య మంత్రి సాయిలచ్చరాజు, బొండాటి నీటి సంఘ అధ్యక్షుల మందపాటి కృష్ణమూర్తి, కొత్తపల్లి నాగరాజు, ఇరుబండి రామాంజనేయులు, గ్రామ సర్పంచ్ సాయిరాజు సుబ్బరాజు, ఎల్లెన్పురం సర్పంచ్ నాగరాజు, ఆనందపురం సర్పంచ్ కొలుకూరి ధర్మరాజు, ఎల్లెన్పురం నీటి సంఘ అధ్యక్షులు అల్లూరి దొరయ్య చౌదరి, మాలవాణి తిప్ప నీటి సంఘ అధ్యక్షుల మంత్రి సూనాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ కొత్త నీటి సంఘాలు వచ్చిన తర్వాత డీసీకి తోట ఫణి గారు, అలాగే సాయిరాజు గారు, వీరందరూ నాయకత్వంలో కాలువలు, డ్రైన్లు, ప్రక్షాళనంతా చాలా చురుగ్గా సాగుతుంది. ఇక్కడ ఉండి నుంచి మాలవారం తిప్ప వరకు సుమారు 24 కిలోమీటర్లు వెళ్తున్న కాలువ పక్కన మరి కాలువ గట్టు నిమిత్తం ఏదైనా పూడికలు తీయాలన్నా, చెత్త తీయాలన్నా, మరి గతంలో మరి ఇక్కడ కాటన్ గారి విగ్రహం కూడా భారీ ఎత్తున మరి రియల్ లైఫ్ కన్నా ఒక 3 రెట్లు ఎక్కువగా విగ్రహం అయితే పెట్టారు. కానీ ఆయన ఏదైతే డిజైన్ చేశారో ఆ డిజైన్ కాదని మరి సుమారు 19 అడుగుల స్థలం ఉంటే మరి దాన్ని 6 అడుగులుగా మిగిల్చి మిగిలిన 11 అడుగులు, దాదాపు మిగిలిన 11 అడుగులు కూడా మరి రైతులు వారి వారి స్వార్థాలతో వాటిని పంట ఉంటే పంట చేలోకి, చెరువులు ఉంటే చెరువుల్లోకి కలిపేసుకున్నారు. సో దానివల్ల పావలాతో కాలువలు క్లీన్ చేయవలసింది రూపాయి పావలా అవుతుంది. రూపాయి పావలా ఇద్దామన్నా కూడా మాన్యువల్ లేబర్ అనేది దొరకట్లేదు. మరి సర్ ఆర్థర్ కాటన్ గారి విగ్రహం మరి అత్యద్భుతంగా ఆవిష్కరించుకుని మోసం చేస్తున్నారో, మోసం అండర్లైన్ మోసం చేస్తున్నారో అటువంటిది మరి ఆయనకి నిజమైన నివాళి ఏంటంటే ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం, అంటే ఏ వాహనాలు లేని రోజుల్లోనే ఆయన భవిష్యత్తుని దర్శించి మరి అంత పక్కన కాలువ గట్ల పక్కన అంత రోడ్డు ఉండాలని చెప్పి మరి ఆయన డిజైన్ చేశారు. సో రైతులతోనే మీరు ఏదైతే అక్రమంగా కలుపుకున్నారో మీ అక్రమాన్ని సక్రమం చేసే పని మేము చేస్తాం, కానీ ఆ అక్రమాన్ని సక్రమం చేసే ఖర్చు
మీరే భరించాలి అని చెప్పి మరి అందరినీ ఒప్పించి, ఎవరైనా ఒప్పుకోకపోతే వాళ్ళని ఒప్పించి పనులు అయితే పూర్తి చేయడానికి ఈరోజు మొత్తం నీటి సంఘం అధ్యక్షులు అందరితో కలిసి, డీసీలతో కలిసి ఈరోజు ఈ కార్యాచరణ ప్రారంభించాం. ఈ మేతల కోసం, వాటి కోసం గొడవలన్నీ కట్టారు. సో అవన్నీ రిమూవ్ చేసుకుంటూ వెళ్తూ తర్వాత గ్యాప్ లేకుండానే చెరువులో పిల్ల ఉందండి, ఏది ఉందన్నా మాకు అనవసరం. మాకు 19 అడుగుల రోడ్డు ఉండాలి. ఓ సైడ్ నుంచి కొంచెం క్లీన్ చేసిన తర్వాత వెహికల్స్లో మీరు మట్టి తెచ్చుకుని అది కప్పెట్టాలి. వీరవాసర మండలం రాయకుద్ర హై స్కూల్లో తెలుగు సహాయకులుగా పనిచేసి ఈ నెల 31న పదవి విరమణ చేయబోతున్న ఆర్కేడిబి కుమారి పరదేశ్ల దంపతుల సన్మాన మహోత్సవాన్ని రాయకుద్ర హై స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. సన్మాన కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు కానుకొల శ్రీనివాసరావు అధ్యక్షత వహించి ఆర్కేడిబి కుమారి 36 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో జరిగిన అనేక ఘట్టాలను వారి విద్యార్థులకు విద్యాబోధన వివరించి సేవలను కొనియాడారు. సర్పంచ్ గడ్డం భారతి మాట్లాడుతూ ఆర్కేడిబి కుమారి రాయకుదురు కూడా కావడం, తమ ఊర్లో హై స్కూల్లో పనిచేసి రిటైర్డ్ కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మండల ఉపాధ్యక్షుడు అడ్డాల శ్రీరామూర్తి, ఎంపీటీసీ సభ్యులు కడల్ నెహ్రూ, ఎస్ఎంసీ చైర్మన్ సలా భవానీ, కోఆప్టెడ్ సభ్యులు కడల్ నెహ్రూ కుమారి సేవలను కొనియాడారు. హై స్కూల్ సిబ్బంది కుమారి దంపతులను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్సీ బొర్రార గోపిమూర్తి కూడా సత్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ రెంటల వెంకటేశ్వరరావు, రిటైర్డ్ హై స్కూల్ హెచ్ఎం సిహెచ్సి సుభద్రరావు, ఎం రామకృష్ణ, కిషోర్, వీరవల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు కాయల వీరస్వామి, ఆర్తులసి ప్రదీప్, కేవిడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం హెచ్ఎస్ఎన్ఎస్ పథకం ద్వారా నీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తోనూ కార్యక్రమాన్ని గురించి చర్చించారు. ఈనాటి బంగారు మాట, గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చాలు. అబ్రహాం లింకన్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.